అంటే బయట ప్రజలు మేధావులు రాజకీయ నాయకులు చర్చిస్తున్న విషయం చెప్తున్నాము. జిల్లా విషయం మర్చిపోండి, మండలం కావాలంటే మీరంతా కలిసి రండి అని చెప్పారని సమాచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత? వాస్తవం చంద్రబాబు గారే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పారని మీరు చెప్తున్నారు కాబట్టి వారే చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి తోచిన వాళ్ళు పేపర్లు రాయిస్తున్నారు, యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ఎలాంటి ప్రామాణికత లేదు. నేను స్వయంగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి లెటర్ ఇచ్చాను జిల్లా కావాలని. ఆయన ఫార్వర్డ్ చేస్తే జిల్లా పరిశీలిస్తాను నాకు ఒక లెటర్ కూడా వచ్చింది ఎప్పుడో ఒక 10 నెలల కింద. వీలైతే అది చూపిస్తాను మీకు. లోకేష్ గారికి ఇస్తే జిల్లా కూడా పరిశీలిద్దాం, కాకపోతే ముందుగా డ్రిప్ ఇరిగేషన్ అవసరమని అన్నారు. ఆయన తెలియదనే చెప్పడం అనేది మోసం. ఇది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు కావాలని చెప్పి మేము ముఖ్యమంత్రి పోతామన్నారు. ఎమ్మెల్యేల కోసం వారు చేసే ప్రయత్నంలో ఆధుని జిల్లా ఇది ఒక డైవర్షన్ పాలసీ తప్ప ఎమ్మెనూరు జిల్లా అవుతుందనే ఆశ కానీ కోరిక కానీ జయనాగేశ్వర రెడ్డికి ఉన్నట్టు లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమం చేయలేదు, ఒక పాంప్లెట్ వేయలేదు, ఒక రోజు కూడా పేపర్కి వేయలేదు. 4 months కింద కూడా విన్నాం, కొత్తగా వినలేదు మేము. ఆయన అనుకుంటున్నాను కానీ ఇది డైవర్షన్ పాలసీ. ఎందుకంటే ఈరోజు ఆదోని సెంటర్లో ఉంది మనకి. ఆదోని నుంచి ప్రతి ఊరు ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు 30-35 కిలోమీటర్ల లోపలే ఉంటాయి. మరి ఎమ్మిగనూరుకి ఎంత దూరం అవుతాయి? అన్ని 60 కిలోమీటర్లు అవుతాయి. ఒకటి. రెండవది కోడుమూరు మనకి రాదు, అంటే అవగాహన కూడా లేదానికి, కోడుమూరు రాదు. రెండవ విషయం వచ్చేసి మన ఆదోని అన్ని విధాలుగా అంటే ఎప్పుడో 165 ఏళ్ళ కిందనే మున్సిపాలిటీ అయిపోయింది. పెద్ద నగరము. రోడ్లు చిన్నగా ఉండవచ్చు కానీ నగరం అయితే పెద్దది. ఇండస్ట్రియల్గా చరిత్ర ఉంది. రైల్వే లైన్, మనం కాశ్మీర్ టు కన్యాకుమారి రైల్వే లైన్ ఉంది ఇక్కడ. అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి ఉద్యోగి ఇక్కడ బతకాలనుకుంటాడు అన్నమాట. మరి ఇంత మంచి పట్టణం తప్ప వేరేది ఆలోచన లేదు. ఎమ్మెనూరు కూడా మంచి పట్టణమే, కాకపోతే మనం ఎమ్మెనూరు వాసులు కూడా మేము సందేశం ఇస్తున్నాము. రేపు పొద్దున ఆదోని జిల్లా అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇలాంటివన్నీ ఎమ్మెనూరు రోడ్డుకే పడతాయి. ఇప్పుడు మీరు మధ్యాహ్నం పెట్టిన రౌండ్ సమావేశం ద్వారా ఆదోని తప్ప మిగతా నియోజకవర్గ ప్రజలు నాయకులు పాల్గొనలేరు. వాళ్ళు పాల్గొనకపోవడం వల్ల ఏంటి మీరు సందేశం ఇస్తున్నారు? వాళ్ళకి ఇష్టం లేదనుకుంటారా? ఇష్టం లేదని కాదు, నేను చెప్తాను. నాకు ఐడియా ఉంది, చెప్తాను. ముగింపు టైంలో ఆలూరు నుంచి నాయకులు వచ్చారు. భూపేష్ గారు అంటే సిపిఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తమ్ముడు కూడా వచ్చారు. వాళ్ళ మొత్తం గ్రూప్ వచ్చింది. వాళ్ళు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరలో అక్కడ కూడా దీక్ష ఏర్పడుతుంది. ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చినారు. ఎమ్మెనూరు నాయకులు, యువకులు, విద్యార్థులు కలిసి ఇక్కడ కలిసిపోయి ర్యాలీ చేసినారు. మంత్రాలయ పిల్లలు కలిసిపోయి ర్యాలీ చేసినారు. అన్ని చోట్ల వస్తుంది. మేము అనుకోవడం అంటే ఒక కన్స్ట్రక్టివ్గా ఇక్కడ బలంగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ బంద్ చేస్తాం. తర్వాత మరో వారం 10 రోజుల్లో ప్రతి పట్టణం బంద్ చేస్తాం. ఎందుకు దశల వారికి? ఎందుకంటే శక్తి కూడా కట్టుకొని మనం ముందుకు పోవాలి. ఒకేసారి ప్రతి బాల్కి 6 కొట్టాలంటే అవుట్ అయిపోతాం. బలం ఉంది కాబట్టి ఫస్ట్ ఆదోళన చేసుకుందాము. వేరే చోట్ల ఉద్యమం ఉంది కాబట్టి నిదానంగా పికప్ లేదు. ఎమ్మెనూరు గురించి మరొకసారి చెప్తున్నాం. ఎమ్మెనూరులో 10 మందిని అడిగితే 9 మంది ఆదోని జిల్లాని కోరుతారు. ఎందుకంటే సెంటర్ ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరు ఆమోదయోగ్యము ఆల్రెడీ పరిశీలనలో ఉంది, 6 నుంచి నడుస్తుంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు. జయనాగేశ్వర రెడ్డి గారు ఇలాంటి మానుకోవాలని చెప్పి చంద్రబాబు గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ముందుకు పోరాదని మేము కోరుకుంటున్నాం సార్. ఇలాగే పలకరిస్తే ఎమ్మెనూరు ప్రజలే ఆయన చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది.